ఈ రోజులలా రూపాయి దొరికితేనే జేబులేసుకునే కాలంగిది. అసొంటిది లక్షలు దొరికితే ఊకుంటారా? ఎంబడే జేబులేసుకొని ఏం తెలియనట్టు, మాకేం తెలియదు, మమ్మల్ని ఎవ్వరు చూడలేదు అన్నట్టు ఆ దిక్కు ఈ దిక్కు చూస్తారు. చూసి సప్పుడేంక జేబులేసుకుంటారు. అది 10 అయినా మంచిదే, 100 అయినా మంచిదే. కానీ నిజాయితీగా ఉండేటోళ్ళు ఎవరన్నా ఉంటారా? రూపాయి నిజాయితీ లేదు లగి నడుమ. కానీ గీ అన్నం చూస్తే గింత మంచి మనసు ఎట్లొచ్చింది నీకు, దండాలయ్య సామి అని అనాలనిపిస్తుంది. మన ఖతర్నాక్లా ఎప్పుడు వేసే కౌంటర్లు కామెడీ పక్కన పెట్టి ఒక్క 5 నిమిషాలు మన హైదరాబాద్ జెప్టో డెలివరీ బాయ్ షేక్ వలీ బాయ్కి లేచి నిలబడి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటారా? గీసొంటి రోజులల్లా నాడి రోడ్డు మీద 2 లక్షల రూపాయలు నోట్ల కట్టలుగా దొరికితే ఎవ్వరైనా సరే ఏం చేస్తారు? చుట్టుపక్కల ఎవ్వరు లేరని చూసి గప్చుప్గా జేబులో వేసుకొని జంప్ అవుతారు. కానీ మన వలీబాయ్ ఏం చేసిండో తెలిస్తే మీ గుండె గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఇంతకీ ముచ్చటేందంటే, ప్రశాంత్ అనే ఒక ఆయన ఫార్మసీ కంపెనీకి సంబంధించిన ఒక 5 లక్షల రూపాయల క్యాష్ను బ్యాంకులో డిపాజిట్ చేద్దామని బ్యాగ్లో పెట్టుకొని పోతాడట. అయితే హడావుడిలా పాపం ఆయనకు తెలియకుండానే ఆ బ్యాగ్లకించి 2 లక్షల రూపాయల నోట్ల కట్టలు రోడ్డు మీద పడిపోయినాయి. బ్యాంకుకు పోయినాక చూసుకుంటే ప్రశాంత్కు ఫ్యూజ్ లౌట్ అయినాయంట. చేతులు కాళ్ళు వణికిపోయినాయి పాపం చూడంగానే. ఇక నా బతుకు ఆగమైంది, గిన్ని పైసలు ఎట్లా కట్టాలని ఏడ్చుకుంటూ కూసున్నాడు. కానీ గదే రోడ్డు మీద మన జెప్టో డెలివరీ బాయ్ షేక్ వలీ ఆర్డర్ డెలివరీ ఇద్దామని బైక్ మీద పోతాంటే ఆయనకు గీ 2 లక్షల రూపాయల నోట్ల కట్టలు కంటపడ్డాయి. మన వలీబాయ్ చదివింది ఎంతో తెలుసా? ఉత్త 4వ తరగతే. బతుకుదెరువు కోసం పెళ్ళాం పిల్లలను జాకనేకి ఎండనక వాననక జెప్టోల డెలివరీ బాయ్గా చేసుకుంటా రోజుకు 100 రూపాయలు సంపాదిస్తాడు. చదివింది తక్కువే కావచ్చు, కానీ ఆయన సంస్కారం నిజాయితీ ముందు పెద్ద పెద్ద చదువులు చదివినోళ్ళు కూడా వేస్టే. ఆ పైసలు చూడంగానే వలీబాయ్ మనసు అస్సలు చలించనే లేదు. గివి ఎవరు కష్టపడి సంపాదించిన పైసలో పాపం వాళ్ళు ఎంత ఏడుస్తుండ్రో అనుకొని ఒక్క రూపాయి కూడా ఆశపడకుండా డైరెక్ట్గా నాగోల్ పోలీస్ స్టేషన్కు పోయి ఆ 2 లక్షలను పోలీసులకు అప్పచెప్పిండు మన వలి అన్న. రామకృష్ణ అనే వ్యక్తి తన యొక్క మెడికల్ షాప్కి ఒక 5 లక్షల రూపాయలు తన యొక్క స్ప్లెండర్ బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ కవర్లో పెట్టుకొని వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ పెట్రోల్ ట్యాంక్ కవర్ నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఉంటే దాంట్లో 5 lakhs రూపీస్ కింద పడుతూ పోయినవి. వెనుక నుంచి జెప్టో చేసే వలి అనే వ్యక్తి చదువుకుంది 4వ తరగతి. తన నిజాయితీగా ఆ యొక్క డబ్బులు తీసుకొని మన నాగోల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. 2 లక్షల రూపాయలు తీసుకొని రావడం జరిగింది. తర్వాత అతను ఒక అర్ధగంట తర్వాత నా పోలీస్ పైసలు పోయినని చెప్పి రావడం జరిగింది. ఆ పైసలు విచారించి ఆ పైసలు ఎవరని చెప్పి ఆ ప్రశాంత్ అనే వ్యక్తికి ఈరోజు పోలీస్ సమక్షంలో వలి ద్వారా ఇప్పించడం జరిగింది. చదువుకుంది 4వ తరగతి అయినా చాలా నిజాయితీగా వలి అనే వ్యక్తి జప్తు చేస్తూ ఈ పైసలు దొరికిన పైసలు పొజిషన్ తీసుకొచ్చినందుకు అతన్ని మా తరపున అభినందిస్తున్నాం. ఇక మన నాగోల్ సిఐ సారు పోలీసులు వలీబాయ్ నిజాయితీని చూసి మురిసిపోయిండ్రు. వెంటనే బాధితుడు ప్రశాంత్ను స్టేషన్కి విలిపించి వలీబాయ్ చేతుల మీదుగానే ఆ 2 లక్షల రూపాయలను ఇప్పించిండ్రు. పైసలు దొరికిన ఆనందంలా ప్రశాంత్ కళ్ళల్లా నీళ్లు తిరిగినాయి. చదివింది 4వ తరగతే అయినా సమాజానికి ఇంత పెద్ద నీతి నేర్పించినందుకు మన నాగోల్ పోలీసులు వలీబాయ్ని ఘనంగా సన్మానించి సిఐ సారు స్పెషల్గా రివార్డు కూడా అందించిండ్రు. చూసిండ్రా, పైసలు ఉన్నోడు కాదు, మంచి మనసున్నోడే నిజమైన కోటీశ్వరుడని మన వలీబాయ్ నిరూపించిండు. నిజంగా యు ఆర్ గ్రేట్ వలీబాయ్. నీ నిజాయితీకి మన ఖతర్నాక్ తరపున మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్.